ప్రస్తుతం చూస్తున్నారు కదా, జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో మనకి బై ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి కదా. బై ఎలక్షన్స్ లో మనకి మాగంటి గోపీనాథ్ గారి వైఫ్ ని బీఆర్ఎస్ నుంచి నిలబెట్టే అవకాశం ఉందంటున్నారు. అలా పెడితే మంచిదా, లేదా ఏమైనా నెగిటివిటీ ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారు? మంచిదే అండి. ఎందుకని? ఎందుకంటే మాగంటి గారు కొన్ని పనులు చేశారని ప్రచారంలో ఉంది, అట్లా అని చెప్పలేము. అంటే నవీన్ యాదవ్ కూడా ఇప్పుడు ప్రజలకు చాలా వరకు ప్రజల్లోకి వెళ్తున్నారు కదా. చెప్పలేము ఎవరు ప్రజలు ఇప్పుడు నియోజకవర్గ ప్రజల మీద ఆధారపడి ఉంటది. అంటే అధికారంలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇక లోకల్లో కూడా కాంగ్రెస్ పార్టీ వస్తే ఇంకెక్కువ పథకాలు వస్తాయేమో అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు కదా. అదైతే బెనిఫిట్ అవుతుంది అని. అంటే ఇన్ని డేస్ నుంచి చూసారు కదా, బీఆర్ఎస్ మనకి కాన్స్టిట్యున్సీలో కనిపించింది. సో బీఆర్ఎస్ మళ్ళీ కంటిన్యూ అయితే బాగుంటుందా, కాంగ్రెస్ వస్తే బాగుంటుందా? కాంగ్రెస్ వస్తే కూడా బాగుంటదండి. ఎందుకంటే ఇప్పుడు ప్రయోజనాలన్నీ వాళ్ళకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి జనాలకు. అంటే కాంగ్రెస్ లో జరిగిన మార్పులు ఏంటి మరి ఇప్పటి వరకు? ఏమంట చెప్పంత తగ్గ మార్పులు అయితే ఏం లేవు. అంటే ఇప్పుడు బై ఎలక్షన్స్ లో కూడా మనకి కాంగ్రెస్ వస్తే మరి ఈ పథకాలన్నీ అందరికి అందుతాయి అంటారా? చెప్పలేము. అంటే ఎక్కువ వరకు ఎవరికి ఎక్కువ పాజిటివ్ ఉందంటారు? నవీన్ యాదవ్ కా, అంజన్ కుమార్ యాదవ్ కా, లేకపోతే మన బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ గారి వైఫ్ కా? మాగంటి గోపీనాథ్ గారి వైఫ్ కి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు చూసిన ఆ మార్పులు ఏంటి, ఆ పరిపాలన ఎలా అనిపించింది అప్పుడు? మార్పులు అంటే ఇప్పుడు అన్ని తర్వాత బయటపడుతున్నాయి. అంతకుముందు అయితే పరిపాలన మంచిగా అనిపించింది, కానీ ఇప్పుడు వాళ్ళ స్కామ్ల గురించి తెలిసిన జనాలు భయపడుతున్నారు. అదే స్కామ్లు ఉన్న పార్టీ మరి కాన్స్టిట్యున్సీలో గెలిచే అవకాశం ఉందంటారా? చెప్పలేం, జనాల మనసులో ఏముందో మనం చెప్పలేం కదా. మీ మనసులో ఏముంది అయితే? వాళ్ళే గెలుచుకోవడం మంచిది, ఎందుకంటే కాన్స్టిట్యూన్సీ వాళ్ళు ముందంచి ఉన్నారు, వాళ్ళు డెవలప్ చేశారు. థ్యాంక్ యూ. నమస్తే అండి. చెప్పండి. ప్రస్తుతం చూస్తున్నారు కదా, లోకల్ కాన్స్టిట్యున్సీ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో మనకి బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎందుకు అనే దానికైతే మనకి మాగంటి గోపీనాథ్ చనిపోవడం వల్ల బై ఎలక్షన్స్ వస్తున్నాయి. మరి బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ గారి వైఫ్ కి సీట్ ఇచ్చే అవకాశం ఉందంటారు. మరి ఏదైనా పాజిటివ్ వచ్చి ఎలక్షన్ లో నెగ్గే అవకాశం ఉందంటారా? గోపీనాథ్ వాళ్ళ మిస్సెస్ కి అయితే ఇస్తే ఓడిపోతుంది, వేరే క్యాండిడేట్ అయితే గెలుస్తుంది. ఎందుకని అలా? ఆమె మీద నెగిటివ్ ఉంది. కానీ మాగంటి గోపీనాథ్ చాలా వరకు ప్రజల కోసం అన్నట్టుగా పనులు చేశారు అని అన్నారు. కరెక్ట్ గానే పని చేస్తుంది. మరి కాంగ్రెస్ తరపు నుంచి ఇద్దరు పేర్లు అయితే వినిపిస్తున్నాయి, ఒకటి నవీన్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్ అని. మరి వారి ఇద్దరు ఏమన్నా ముందుకు వచ్చే అవకాశం ఉందంటారా? నవీన్కి అయితే కొద్దిగా అవకాశం ఉంది, ఆయనకి అయితే తక్కువ. ఎందుకనండి? లోకల్గా అయితే నవీన్ బాగా తిరుగుతాడు. ఆయన సికింద్రాబాద్ పార్లమెంట్ లో అప్పుడు గెలిచినప్పుడు, ఇప్పుడైతే అంత లేదు ఇక్కడ. అంటే ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి లోకల్ కాన్స్టిట్యున్సీలో కూడా కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడైతే కష్టం. అంటే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది, పథకాలు కూడా తొందరగా అందుతాయి అనే అభిప్రాయం కూడా ఉంటది కదా ప్రజల్లో. ఏం లేదు, అదేం లేదు. ఓటర్ వేసి కూడా ఆలోచిస్తారు, ఎవరికి వేయాలనుకుంటే వాళ్ళకి వేసుకుంటారు. అంటే మనకి బీజేపీ ఏమన్నా వచ్చే అవకాశం ఉందంటారు లోకల్? బీజేపీ 100% రాదు. ఎందుకని? రాదంతే, ఎక్కువ లేదు ఇక్కడ. రీజన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మాగంటి గోపీనాథ్ లేదు, రాదంతే. అండ్ ఇక్కడ లోకల్లో చూసుకున్నట్టయితే చాలా వరకు మనకి బై ఎలక్షన్స్ కన్నా ముందే ఇప్పుడు ఇంకా మొదలైపోయాయి. ఏవైతే మనకి ప్రమోషన్స్ కానీ అన్ని కూడా మొదలైపోయాయి కాబట్టి అంజన్ కుమార్ యాదవ్ గారికి కూడా పోస్టర్లు వేస్తున్నారు. మరి పోస్టర్స్ వల్ల ఏమైనా ముందుకు వచ్చి ప్రజల్లోకి వచ్చే అవకాశం ఉందంటారా? వచ్చినాయి కానీ గెలిచేది నమ్మకం తక్కువ. ఎక్కువ నవీన్ యాదవ్ అయితే కొద్దిగా ఉంది, ఆయనకైతే తక్కువ ఉంది. అంటే నవీన్ చేయగలిగే శక్తి ఉందంటారా? ఉంది, యంగే కదా. అనే దాంట్లో చేసే అవకాశం ఉంది. కానీ ఇక్కడ బీఆర్ఎస్ నుంచి వచ్చే అవకాశం ఉంది. 10 నియోజకవర్గాల్లో కూడా మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది అని అంటున్నారు కదా. 80% రావచ్చు. ప్రస్తుతం తెలంగాణలో చూస్తున్నారు కదా, బై ఎలక్షన్స్ అయితే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో రాబోతుంది. మాగంటి గోపీనాథ్ చనిపోయారు. సో ఆయన ప్లేస్ లో సీట్ ఎవరికి ఇస్తే బాగుంటుంది అంటారు బీఆర్ఎస్ నుంచి? బీఆర్ఎస్ నుంచా? బీఆర్ఎస్ నుంచి ఎవరికి ఇచ్చినా వేస్టే నాకు తెలిసి. ఎందుకంటే అది ఇప్పుడు పవర్లో కాంగ్రెస్ ఉంది కదా, మంచిగా చేస్తుంది కదా, వాళ్ళే గెలుస్తారు. ఇప్పుడు ఎవరి పేరు ఎక్కువ ఉంది ఇప్పుడు? అంటే బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ గారి వైఫ్ కి ఇస్తున్నారు అనేది అయితే ఎవరు అన్నారు, వాళ్ళ వైఫ్ ఆయనకైతే కొంచెం బెటర్ నేమే ఉంది. బట్ వైఫ్ కి ఇస్తే సింపతి వర్కౌట్ అవుతుందా అని కూడా వినిపిస్తుంది, నిజమేనా? అందరూ ఎడ్యుకేటెడ్ అంటే సింపతి గురించి ఎవరు ఆలోచించారు. అంటే మెయిన్లీ ఇక్కడ బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, శ్రీనగర్ కాలనీ ఏరియా ఉంది కదా, అంత వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు.
బట్ వాళ్ళు ఏంటంటే ప్రొడక్టివిటీ చూస్తారు ఎవరు ఏం చేసారు ఏందని. బట్ కాంగ్రెస్ వస్తేనే బెటర్ అని నా ఒపీనియన్. ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా నవీన్ యాదవ్, అంజన కుమార్ యాదవ్ ఇద్దరు ఉన్నారు కదా. కుమార్ అయితే బెటర్. నవీన్ కుమార్ ఏంటంటే చాలా సంవత్సరాల నుంచి కాన్స్టిట్యున్సీలో బాగా యాక్టివ్గా ఉన్నాడు. బట్ ఆయనకి ఇప్పటివరకు ఛాన్స్ రాలేదు. ఆయనకు ఛాన్స్ ఇస్తే బెటర్ అని నా ఒపీనియన్. ఇంకా అజారుద్దీన్ వీళ్ళు కూడా ఇంకా ట్రై చేస్తున్నారు కదా. అది అజారుద్దీన్ 4 సార్లు ఓడిపోవడం జరిగింది. అలానే అంజన కుమార్ కూడా పోస్టర్లు వేయడం కూడా జరిగింది కదా. మరి అంజన కుమార్ పోస్టర్ల వల్ల బయటికి వచ్చే అవకాశం ఉందంటారా? మరి ప్రజల్లో కనిపిస్తాడంటారా? అంజన్ కుమార్ వాళ్ళ బాబు ఆల్రెడీ ఎంపీగా ఉన్నది, ఎమ్మెల్సీగా ఉన్నాడు కదా, అనిల్ కుమార్ యాదవ్. ఆయనకు మేబీ ఛాన్స్ రాకపోవచ్చు. అనిల్ కుమార్ అయితేనే పర్ఫెక్ట్. నవీన్ కుమార్ అయితే గెలుస్తాడు. ఇంకో సైడ్ నుంచి తెలంగాణ జాగృతి నుంచి పీజేఆర్ కొడుకైన విష్ణు పేరు కూడా వినిపిస్తుంది కదా. మరి విష్ణుకి ఏమన్నా నిల్చునే అవకాశం ఉంటుందా? మరి కవిత వేరే పార్టీ పెట్టే అవకాశం ఉందంటారా? ఆ కవిత జీరో అండి. ఆమె ఎఫెక్టివ్ ఇక్కడ అసలు వేస్ట్. ఆమె కంటిన్యూషన్ చేయకపోవడమే బెటర్. ఎందుకంటే ఆల్రెడీ పార్టీలో జరిగిన అవకతవకలన్నీ ఆమెనే ఓపెన్గా చెప్పేసింది. ప్లస్ జరిగినవి కూడా కానీ అందరు జనాలు నమ్ముతున్నారు కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి ఆమె వల్ల ఆ క్రెడిబిలిటీ పోయింది. ప్లస్ ఈమె వచ్చినా కూడా ఇన్ని రోజులు కనిపించలేదు. ఆమెకి ఇంత జరుగుతుంటే ఇప్పుడు వచ్చి ఎందుకు బయటికి సస్పెండ్ చేసిన తర్వాత గుర్తుకొచ్చింది. సస్పెండ్ చేయకముందుకు ఆమె ఇదే విషయాలు బయట పెట్టినుంటే అప్పుడు ఏమన్నా కొంచెం జనాలు ఆలోచిస్తారు వీళ్ళ గురించి. కానీ ఇప్పుడు ఆమె స్వలాభం కోసం ఇవన్నీ చేస్తుంది. బట్ వాళ్ళైతే చేసిర్రు, చాలా స్కామ్స్ చేసిర్రు. జనాలకు ఏం చేయలేదని రేవంత్ రెడ్డి చేస్తాడండి. ఎందుకంటే ఆయన వీళ్ళలాగా స్కాములు చేసి సంపాదించి పెట్టుకోవాలని ఏం లేదు. ఇంకోటి కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఒకరు హ్యాండ్ ఓవర్లో ఉండదు, చాలా మంది దాన్ని చేస్తారు కాబట్టి బెటర్గా వాళ్ళకి ఇస్తేనే బెటర్. వాళ్ళు వస్తేనే బెటర్. అందరు కూడా అట్లే అనుకుంటారు. నవీన్ కుమార్ అయితే కంపల్సరీ విన్ అవుతాడు ఆయన. థ్యాంక్ యూ.